మిత్రులారా నమస్తే. భారతదేశం ప్రపంచంలో నవ్వులు పాలయ్యేటటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఘట్టాలు చాలా చాలా చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి పాస్పోర్టే ఇండియన్ సిటిజన్షిప్కి సర్టిఫికెట్ కాదు అని చెప్పడంతో మొత్తం అంతా కూడా గగ్గోలు మొదలైందండి. ఇప్పుడు ఇంకా 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 భయంకరంగా ప్రపంచం మనల్ని చూసి నవ్వుతుందన్నమాట. ఇప్పుడు ఇది పాస్పోర్ట్ అండి, ఇది నా పాస్పోర్ట్. సో ఈ పాస్పోర్ట్లో ఏముంటుంది చూడండి. ఈ పాస్పోర్ట్లో ముందు నేషనాలిటీ అనే దగ్గర ఏముంటుంది, ఇండియన్ అని ఉంటుంది కదండి. ఇండియన్ అని ఉంటుంది కదా నేషనాలిటీ దగ్గర. సో ఇప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ ట్రావెల్ డాక్యుమెంట్. దిస్ ఈజ్ నాట్ ఏ సిటిజన్షిప్ సర్టిఫికేట్ అంటుంది. ఇది గొడవ ఇక్కడ మొదలైంది, రగడ. సరే మిత్రులారా, ఇది పరమ పవిత్రమైనటువంటి మన పాస్పోర్టు. సరే, ఇది నీ సిటిజన్షిప్ ప్రమాణపత్రం కాదు, ఇది కాదు, పాస్పోర్ట్ కాదు. మరి పాస్పోర్ట్లో నేషనాలిటీని ఇండియన్ అని ఇచ్చారు కదా. ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు, ఇతర దేశాలు వెళ్ళిన తర్వాత నువ్వు ఇండియన్ అని చెప్పుకోవడానికి నీకు గుర్తింపు ఒకే ఒకటి, అది పాస్పోర్టే కదా, ఈ పాస్పోర్టే కదా. ఇప్పుడు దీన్ని కూడా మీరు ఎందుకు నిరాకరిస్తున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం 100 రకాలుగా సమాధానాలు చెప్తుంది. ఒక పక్క ఓటర్ ఐడి ఉందండి, ఇది నా ఓటర్ ఐడి. ఇది కూడా నా ప్రమాణపత్రం కాదు, ఇది నా గుర్తింపు కాదు. నేను భారతీయుడిని అని బల్లగుద్ది చెప్పడానికి ఈ కార్డు కూడా పనిచేయదు, ఓటర్ కార్డు కూడా పనిచేయదు అని ఎన్నికల సంఘం చెప్పింది. పోనీ ఇది పనిచేస్తుందా అంటే పాన్ కార్డు ఇది పనిచేయదంట, ఇది పనిచేయదు. అది కాదండి, ఈ ఆధార్ కార్డు పనిచేస్తుందండి, దిస్ ఈజ్ మై ఆధార్ కార్డు, ఇది పనిచేయదట. 2023 నాటికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకే ఒక ప్రమాణ పత్రం ఉండాలి, ఒకే ఒక డిజిటల్ కార్డు ఉండాలి, ఒక వేలుముద్రతో, ఒక సంతకంతో, ఒక కంటి చూపుతో, ఒక్క స్కాన్తో నువ్వు భారతీయుడు అని గుర్తించేటటువంటి ఒక ప్రమాణ పత్రం ఉండాలని చెప్పి, ఇదిగో ఇది ఆధార్ కార్డు అని చెప్పి ఇచ్చారు కదా. ఈ ఆధార్ కార్డు పనిచేయదు, ఈ పాన్ కార్డు పనిచేయదు, ఈ ఓటర్ కార్డు పనిచేయదు. ఆఖరికి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన పాస్పోర్ట్ కూడా పనిచేయదు అని అంటున్నారు. అసలు ఇంతకీ ఏం కార్డు కావాలండి మహాశయ? అసలు ఏం కావాలి? రేషన్ కార్డా? రేషన్ కార్డు అయితే నువ్వు రేషన్ తీసుకోవడానికి, ఆధార్ కార్డు అయితే నీవేవో సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, వాటిని ఏవో ఉపయోగించుకోవడానికి, ఓటర్ కార్డు అయితే ఓటు వేయడానికి, పాస్పోర్ట్ అయితే నువ్వు ప్రయాణం చేయడానికి, పాన్ కార్డు అయితే నీ ట్యాక్స్కి సంబంధించిన లావాదేవీల కోసం, బ్యాంక్ పాస్బుక్ అయితే బ్యాంక్ ఖాతాల కోసం, గ్యాస్ బిల్ అయితే గ్యాస్ కోసం, కరెంటు బిల్ అయితే కరెంటు కోసం. ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం అయితే ఇదంతా. ఒక్కసారి ఆలోచిస్తే మిత్రులారా, ఆధార్ కార్డు ఒక్కటి చాలు, ఇంక ఏమీ అవసరం లేదని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కూడా తలపడి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అది చేసింది కూడా చివరికి నీ పౌరసత్వ గుర్తింపుకు ప్రమాణం కాదని చెప్తున్నారండి. ఇక ఏది ప్రమాణం కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఏది ప్రమాణం అని చెప్పి మొన్న బాంబే హైకోర్టులో, తాజాగా బాంబే హైకోర్టు ఒక ముస్లిం వ్యక్తికి, అతని పేరు బాబు అబ్దుల్ రఫీ సర్దార్, అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు, ఎప్పుడో ఇక్కడ స్థిరపడ్డాడు. కాకపోతే అతని జన్మ ప్రమాణ పత్రం సమర్పించలేని కారణంగా అతను ఇక్కడ ఈ గుర్తింపు పొందడానికి అనర్హుడు అని చెప్పి అతనికి బెయిల్ ఇవ్వడానికి కూడా బాంబే హైకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి. ప్రభు చావ్లా ఆర్టికల్ని తెలుగులో కూడా వైర్లో ట్రాన్స్లేట్ చేశారు. అందులో ఒక మంచి మాట రాశాడు ప్రభు చావ్లా. ఏంటంటే, నేను భారతీయ పౌరుడినేనా అనేటటువంటి ప్రశ్నతో ఆయన ఆర్టికల్ రాశాడనమాట. ఇది కేవలం ఒక ముస్లిం మాత్రమే కాదండి,
ఒక ముస్లిం మాత్రమే కాదు, దాదాపు 95 కోట్ల మంది ఓటు వేసేటటువంటి పౌరులు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవడికి వాడే వేసుకోవాలి, ఇక నేను భారతీయ పౌరుడినా కాదా అని. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు, ఈ ఓటర్ కార్డు ఏది పని చేయదు. ఏది పని చేస్తుంది అయ్యా అంటే నీ జన్మ ప్రమాణ పత్రం, నీ జన్మను నిర్ధారించేటటువంటి ప్రమాణపత్రం, నీ బర్త్ సర్టిఫికెట్. ఓకే, బాగానే ఉంది. కానీ ఇన్ని రకాల ఇందులో ఈ ఆర్టికల్లో 78 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి. 78 సంవత్సరాల తర్వాత కూడా భారతీయ పౌరుడు, ఇదిగో నేను భారతీయ పౌరుడిని అని చెప్పి ఒక చిన్న కార్డు చూపించేటటువంటి ఒక నెంబర్ చెప్తే చాలు. యుఎస్లో అయితే దీనికి సంబంధించి ఒక సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుందండి. యూకేలో అయితే ఒక సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ ఉంటుంది. జర్మనీలో ఒక రకంగా ఒక సింపుల్ ఒక నెంబర్, ఒక కార్డు ఉంటుంది. కానీ ఇన్ని రకాల పత్రాలు మన దగ్గర ఉన్నా కూడా అవన్నిటినీ కూడా చిత్తుకాయితల్లా చెంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 78 ఆఫ్టర్ 78 ఇయర్స్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్. ఏమిటి, ఎందుకు ఇంతవరకు ఒక ప్రమాణ పత్రాన్ని, ఒక కార్డుని మన గవర్నమెంట్లు తయారు చేయలేకపోయాయి అని చెప్పి నవ్వులు పాలవుతున్నాం. ఈ కార్డులన్నీ ఇవన్నిటిని ఏం చేసుకోవాలి నేను? ఇవన్నీ ఏం చేసుకోవాలి? ఈ కార్డులన్నీ ఏం చేసుకోవాలంటే ఈయన ఒక మాట అన్నాడు, నేను భారతీయ పౌరుని నేనా అని ప్రతి వాడికి ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న పత్రాలు ఏమీ పనిచేయవు, నీ జన్మ ప్రమాణ పత్రం నీ దగ్గర ఉండదు. ఎంతమంది దగ్గర ఉంటుందండి? మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎంతమంది దగ్గర ఉంది? అసలు పాస్పోర్టే 2.5% భారతీయుల దగ్గర పాస్పోర్ట్ ఉందంట. 2.5%. గుర్తుపెట్టుకోండి. ఒక 3 కోట్ల మంది అనుకోండి, 140 కోట్లలో. మిగతా వాళ్ళ దగ్గర పరిస్థితి ఏంటి? సరే, ఆ పాస్పోర్ట్ కూడా పనిచేయదు. జన్మ ప్రమాణ పత్రం ఎంతమంది దగ్గర ఉంటుంది? అసలు 100కి 10% మంది కూడా ఉంటుందో ఉండదో తెలియదు. సుప్రీంకోర్టే చెప్పింది. ఇన్ని ప్రమాణ పత్రాలు మీరు అడుగుతున్నారు కదా, నన్ను అడిగినా సరే, నేను సుప్రీంకోర్టు జడ్జి స్వయానా అన్నాడు, నన్ను అడిగినా సరే నేను కూడా తీసుకురాలేను మీరు అడుగుతున్న ప్రమాణ పత్రాలన్నీ అని చెప్పి. సరే, ఎన్నికల కమిషన్ వాళ్ళకు ఉన్నటువంటి పరమార్థము, వాళ్ళకు ఉన్నటువంటి ఆవశ్యకతలు, వాళ్ళకు ఉన్నటువంటి ఏవో ఆదేశాలు, వాళ్ళు చేయాల్సినటువంటి మహా కార్యక్రమాలు ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏవో ఆ కార్యక్రమాలు చూసుకుంటారు, ఆ ప్రమాణ పత్రాలు అడుగుతారు. ఈయన చెప్పాడు ఈ వ్యాసంలో, నేను తెలుగులో చదువుతున్నాను అనండి, నేను భారతీయ పౌరుడినేనా అనేటటువంటి పై ప్రశ్న గుండెల్లో గుచ్చుకుంటుంది కదూ. స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత ప్రతి ఏటా జెండా ఎగరేసే వేళ అంత అభివృద్ధి సాధిస్తాం, ఇంత అభివృద్ధి సాధిస్తాం అని చెప్పేటటువంటి వాగ్దానాలు చేసిన తర్వాత నవీన భారతం వెన్నెముకగా చెప్పుకుంటున్న డిజిటల్ ఇండియా కోసం వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత కూడా ఒక భారతీయ పౌరుడు తన చేతిలో ఉన్న గుర్తింపు కార్డులన్నీ, ఇదిగో ఈ గుర్తింపు కార్డులన్నీ వర్షంలో తడిసిన ముద్దయిపోయిన కాగితాల్లా ముక్కలైపోతుంటే రిక్త హస్తాలతో నిలబడాల్సి వస్తుంది. ఇగో ఈ కార్డులన్నీ వర్షంలో తడిసిన ముక్కలైపోయినా, చివికిపోయినా, పనికిరాని పత్రాలుగా అయిపోయిన తర్వాత ఇక ఏమవుతుంది? ప్రతి భారతీయుడు రిక్త హస్తాలతో నిలబడాల్సి వస్తుంది. మిత్రులారా, ఎంత దయనీయమైనటువంటిది, హాస్యాస్పదమైనటువంటిది ప్రపంచానికి. నవ్వుకోనివ్వండి, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గాని అనుకుంటారు మనవాడు, అది వేరే విషయం. కానీ ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం కాదు, ఇది చాలా ఆవేదన చెందాల్సినటువంటి విషయం. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఏమిటి, ఆఖరికి పాస్పోర్ట్ కూడా ఇది నీ బర్త్ సర్టిఫికేట్ కాదు, ఇది నీ సిటిజన్షిప్ని సర్టిఫై చేసేటటువంటిది కాదు ఈ పాస్పోర్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఏమిటయ్యా నీకు కావాలంటే జన్మ ప్రమాణ పత్రం కావాలి. ఎంతమంది దగ్గర ఉంటుంది? ఏమిటి అంటే ఇక అటు తిప్పి ఇటు తిప్పి ఇప్పుడు డీలిమిటేషన్ పాస్ చేసుకోవచ్చు, ఏ చట్టాన్నైనా ఏ బిల్లునైనా పాస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కావాల్సిన ఎంపీల సంఖ్య అంతా కూడా దరిదాపులుగా వచ్చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి టీఎంసీ ఎంపీలను కొనేశారు, ఉద్ధవ్ ఠాకరే ఎంపీలను లాగేశారు. ఇక రేపో మాపో డిఎంకే ఎంపీలు రెడీగా ఉన్నారు, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఏం చేసినా చేయొచ్చు. అంటే రేపో మాపో ఎన్ఆర్సీ ఇట్టేటువంటిది మళ్ళీ వస్తుంది.
కాబట్టి ఈ పౌరసత్వ గుర్తింపుకు సంబంధించినటువంటి సమస్య పెనుభూతంలా నాట్ ఓన్లీ ఫర్ మైనారిటీస్, ప్రతి అందరినీ కూడా చుట్టుముట్టేటటువంటి అవకాశం ఉంది. అందుకనే దీని మీద అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా ఏమిటి నీకు కావాల్సింది? ఇన్ని ప్రమాణ పత్రాలు దేనికి ఏది పనికిరాదా అంటే ఏ పని కోసం ఆ కార్డు అంతే తప్ప అసలు నువ్వు భారతీయ పౌరుడు అని నిర్ధారించేటటువంటి పత్రం ఏది నీ దగ్గర లేదు. అది మేము ఇస్తాం. మేమంటే గవర్నమెంట్ వాళ్ళు. ఎవరికి ఇస్తారు? వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇస్తారు. మిగిలిన వాళ్ళు ఇలా చేతులు ఎత్తేయడం అంతే. దేశం విడిచిపోవాలి, దేశంలో ఉంటే నోరు మూసుకొని ఊరుకోవాలి. అదేంటి పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటంటే మనం తమాషా చూడడము, ఇలాంటి తమాషాల గురించి మాట్లాడుకోవడమే తప్ప మనకి ఏముంది? ఒక వాయిస్ తప్ప ఇంకేముంది? ఎవరి పట్టాను వాళ్ళు ఆందోళనలు చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు అయితే, నూనూగు మీసాల పిల్లలు అయితే వాళ్ళు అయ్యా పరీక్షల్లో అవకతవకలు, పేపర్ల లీకులు, ఆ మంత్రిని రాజీనామా చేయమంటే అబ్బే సమస్య లేదు, మీరు అరుచుకోండి, వాక్కోండి, ధర్నాలు చేసుకోండి, ప్రదర్శనలు చేసుకోండి, బైఠాయించండి, ఏమైనా చేయండి, నిరాహార దీక్షలు చేసుకోండి, ఏమైంది, మేము ఊలుకోలేదు పలుకోలేదు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారా ఓడ్చోరు అరుచుకునేవ్వండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చేసుకునేవ్వండి. అసలు ప్రతిపక్షమే లేకుండా మేము చేసేస్తామో పక్కన చేసా అంటున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో నేను ఈ వ్యాసంలో చదివాను కదా, ఈ దేశంలో ఇక లక్షలాది మంది భారతీయులు, కోట్లాది మంది భారతీయులు నేను ఈ భారతీయ పౌరుడినా కాదా అనేటటువంటి సందేహంలో కొట్టుమిట్టుకు చావాలి. అలాంటి పరిస్థితి వచ్చింది. మరి ఇక ఎవరి జన్మ ప్రమాణ పత్రం కోసం ఎవరు తంటాలు పడి ఏ పత్రాలు ఎలా సృష్టించుకుంటారో ఏమో మనకు తెలియదు. జన్మ ప్రమాణ పత్రమా, ఈ దేశంలో ఉండడమే మనకు ఒక కర్మ ప్రమాణ పత్రమా ఏమిటి అనేటటువంటిది ప్రతి వాళ్ళు కూడా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి వచ్చింది మిత్రులారా. ఇలాంటి ఎన్నెన్నో పరిస్థితులు ఇంకా ముందు కూడా ఎదుర్కోవాలి. కాబట్టి కొంచెం గుండె నిబ్బరం చేసుకుని ఉండండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇట్లాంటి విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకోవాలి అంతే మిత్రులారా. థ్యాంక్ యూ.